శ్రీనివాస్ అదేవిధంగా జిల్లా అధ్యక్షులు మన పద్మశాలి నాయకుడు అయినటువంటి శ్రీనివాస్ వాళ్ళందరూ కూడా రావడం జరిగింది. నా ఉద్దేశం ఏమిటంటే భారతదేశంలో ఒక కొత్త పరిణామం జరుగుతున్నది. నిన్నటి వరకు అయోధ్యలోనే రాముడు ఉన్నాడు. ఆ రోజులలో ముస్లిం రాజులు ఆనాడు ఉన్నటువంటి ముస్లిం పెద్దలు అక్కడ బాబరీ మస్జిద్ ఉన్నది అని పక్కకు ఉన్నటువంటి ఏదైతే అయోధ్యలో గుడిని కూలగొట్టారనే నేపంతో ఆనాడు పివి నరసింహారావు గారు దేశ ప్రధానమంత్రి 1992లో ఉంటే బాబరీ మస్జిద్ను కూలగొట్టడానికి ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు అందరూ కూలగొట్టారు. అది కూడా ఆ నేపం కూడా ఆనాడు ఉన్నటువంటి ప్రధానమంత్రి పివి నరసింహారావు గారి మీద ఆరోపించారు. కానీ ఇవాళ ఏమవుతున్నది, కోర్టులలో ఎన్నో పేషీలు జరిగి ఆఖరుకు కోర్టు ఒక నిర్ణయం ఇచ్చింది. అక్కడ ఉన్న స్థలంలో ఒకరు బాబరీ మస్జిద్ కట్టించుకోవచ్చు, ఇంకో పక్కకు అయోధ్య రాముని గుడి కట్టించుకోవద్దని నిర్ణయం జరిగింది. ఆ తర్వాత కరసేవకులు ఊరూరు తిరిగి ఇటుకలు అన్నారు, బంగారం అన్నారు, ఎండి అన్నారు, అన్నీ వసూలు చేశారు. ఆ తర్వాత కట్టడం ప్రారంభించారు. ఆ తర్వాత మా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా ఇనాగ్రేషన్ చేశారు. ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తుంటే అదే తిరుపతిలో రోజు ఉండి లెక్క జరుగుతుంది. ఇవాళ ఎంతమంది భక్తులు గల్లెలో వేశారు, దాని లెక్క తెల్లారి ఎంత వసూలైంది, ఎంత ఉండిలో వేసిందని 4,70,00,000 అని చెప్పడం జరుగుతుంది. కానీ ఈడ ఆ లెక్క లేదు. ఆ తర్వాత భక్తులు ఇచ్చినటువంటి బంగారం కరగబెట్టి గడ్డీలుగా చేసి అమ్ముకున్నారు. ఆ తర్వాత రియల్ ఎస్టేట్ బిజినెస్ చేశారు. అదేవిధంగా స్టాక్ మార్కెట్లో కూడా డబ్బులు పెట్టారండి. అంటే ఎంత దోచుకోవడం జరిగిందో మీరు అర్థం చేసుకోండి. దీన్ని హిందూ దేశం చేయాలని రాముని వాడుకొని ఆఖరుకు రాముడు కట్టినటువంటి గుడిలో కూడా ఇంత పెద్ద అన్యాయం జరుగుతుంటే మరి పెద్దలైనటువంటి చిన్న జిఆర్ స్వామి ప్రవచనాలు చెప్తాడు, ఆయన మాట్లాడతలేడు. ఎందుకని నేను అడుగుతున్నా. అదేవిధంగా ఎంతమంది సాధులు, ఎంతమంది ఈ ధర్మకర్తలు ఉన్నారు, ఎందుకు మాట్లాడతలేరు ఇన్ని కోట్ల దానిక. అదేవిధంగా అధికారి గతంలో ఐఏఎస్ చేసినటువంటి అధికారి ఉత్తరప్రదేశ్ అయినటువంటి లక్ష్మీనారాయణ భోగేశ్వరు ఆయన ఆనాడు రాసినటువంటి ఏదైతే రామాయణం రాయడానికి ప్రయత్నం చేసినటువంటి ఏది మొదలు రాగితోడు చేసి దాంతో బంగారం కూడా చేశారు. 2024లో ఇచ్చాడు. కానీ అది ఏమైందో ఇంతవరకు తెలియదు. ఆఖరుకు పేపర్లో చెప్పిన తర్వాత లేదు అది సేపు ఏదే. కానీ ఇవాళ భక్త రామదాసు ఏదైతే మరి ఏదైతే నిన్న పోయినటువంటి భద్రాచలంలో ఆయన చేసిన సొమ్ములన్నీ కూడా ఉన్నాయి. ఆయన ఏమి ఒక్క పైసా తీసుకోలే. రెవెన్యూ డిపార్ట్మెంట్ జడ్జి వచ్చిన పైసలంతా దేవునికి ఖర్చు పెట్టాడు. కానీ ఇవాళ ఏమవుతుందండి, భక్తులు ఇచ్చినటువంటి భూమి అంత, భక్తులు ఇచ్చినటువంటి సామాన్లు బంగారం, నిన్నటి దానికనేమో ఓట్ చోరీ, ఇప్పుడేమో నోట్ చోరీ, అదేవిధంగా గల్లా చోరీ, ఆఖరుకు సోనా చోరీ. ఇంత జరుగుతున్న మా ప్రధానమంత్రి గారు ఏం మాట్లాడతలేరు. అమిత్ షా ఏమనంటే సిట్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం చాలా బాగా పనిచేస్తున్నారు, దానికి సర్టిఫికేట్ ఎవరు ఇస్తున్నారు, ఆర్ఎస్ఎస్ నాయకులు ఇస్తున్నారు. చాలా బాగా జరుగుతుంది. మరి ఇప్పటిదానిక ఐఏఎస్ ఆఫీస్ దానికి లేదు. మేము అది దాచిపెట్టారు బాబు. ప్రజలకు చూపించాలి రామాయణం ఎవరు నాడు రాసినటువంటి రామాయణాన్ని వచ్చే ప్రజలు తెలవాలన్న పెడితే అది ఎక్కడ పోయింది. ఇప్పుడు ఉన్నది అది నేను దాచిపెట్టాను. దీనికి ఒక్కటే కారణం అండి, ఈ దేశంలో చాలామంది రాముని ప్రవచనాలు చేస్తారు, దేవుని ప్రవచనాలు చేస్తుండ్రు. ఆ సాధులేంది, వాళ్ళు ఎందుకు మాట్లాడతలేరు? ఇంత ఘోరం జరుగుతుంటే అదే తిరుపతిలో లడ్డూలలో నెయ్యి కల్తీ కలిపిందంటే అది సిబిఐ ఎంక్వైరీకి చేశారు. కనుక నా ఉద్దేశంలో సిబిఐ ఎంక్వైరీ జరిగితేనే న్యాయం జరుగుతుంది. నా పేరే హనుమంతుడు.
హనుమంతుడు రాముని గురించి పట్టించుకోకుంటే ఎట్లరా బాబు? అందుగురించి నేను రెండు దగ్గర పోయినా అదే విధంగా పార్లమెంట్ 20 నుంచి జరుగుతుంది కాబట్టి నేను రాహుల్ గాంధీ గారిని, ప్రియాంక గాంధీని, అదేవిధంగా మల్లికార్జున్ ఖర్గేని, అశోక్ గెహ్లాట్ కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. కనుక తప్పనిసరిగా 23 నాడు ఏది జంతర్ మంతర్లో మౌన దీక్ష, ఒక ½ అన్ అవర్ మౌన దీక్షదే. దేవుడు అంటాడు, అరే చూడరా నా భక్తులు చూడు, నాకు అన్యాయం జరిగితే, ఆయనకు అన్యాయం జరిగితే కూడా మాట్లాడరా బాబు? ఓట్లయితే తీసుకున్నారా లేదా? ఈ దేశాన్ని హిందూ దేశం చేయాలని మీ ఆలోచన, కానీ ఈ హిందూ దేశం కాదాలు. ఎందుకంటే ఈ భారతదేశ సంస్కృతి వేరు, ఆచారాలు వేరు, దేవుళ్ళు వేరు, భాషలు వేరు. అయినా రాజ్యాంగం రాసినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ ఆనాడు ఆలోచన చేసి ఈ మన దేశం రాజ్యాంగం రాస్తే దాన్ని కూడా తూట్లు పొడుస్తున్నారు. కనుక నరేంద్ర మోడీ గారు స్టాక్ మార్కెట్లో కూడా డబ్బులు పెట్టిండ్రు, విల్లాలు కన్నారు. అందులో వాళ్ళు ఒక టీం ఉన్నది, ఒక 8 మందిని సర్పంచ్. వాళ్ళు దానికే సిట్ బాగా పనిచేస్తారు. సిట్ ఎవరి చేతులు ఉంటుందండి? స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీము ముఖ్యమంత్రి చేతులు ఉంటుంది. ఇక్కడ కూడా ఏ స్టేట్లో కూడా ఇక్కడ రేవంత్ రెడ్డి గారు సిట్ కూడా ఆయన చేతులు ఉంటుంది. కాబట్టి యోగి ఆదిత్యనాథ్ చేసినటువంటి సిట్కు మేము నమ్మము. సిబిఐ ఎంక్వైరీ జరిగితే రామునికి జరిగినట్టు అన్యాయం ఇక్కడ చూడు, తిరుపతిలో ఎన్ని కోట్ల రూపాయలు వస్తే విద్యా సంస్థలు ఇప్పుతున్నారు, దేవుని గుళ్ళు కడుతున్నారు, అదేవిధంగా పిల్లలకు చదువు నేర్పించడానికి అదేవిధంగా హాస్పిటల్ కట్టిస్తున్నారు. ఈ డబ్బంతా అయోధ్యలో జరిగినటువంటి కోట్ల రూపాయలు వాళ్ళను జైల్లో పెట్టాలి. ఆ డబ్బులన్నీ తీసి పేద ప్రజలకు, ఎవరైతే బడుగు బలహీన వర్గాల నుంచి హార్డ్ ఎర్నింగ్ అని ప్రతి తల్లి కూడా ఉండిలో వేస్తుంది. ఇక్కడ మన తెలంగాణలో కానీ యావత్ భారతదేశం ఉండి ఉంటుంది. ఆ ఉండిలో ఏది వచ్చినటువంటి ఒక బిజినెస్ మ్యాన్ 10% దేవుని కూడా తీసి పెడతారు. అవన్నీ అట్లా పెట్టిరు. కాబట్టి తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీ ఇవాళ అందరూ స్పందిస్తున్నారు. రాహుల్ గాంధీ గారు కూడా పార్లమెంట్లో మాట్లాడతాను. నేను ఆయన స్టేట్మెంట్ చూసిన, మల్లికార్జున్ది చూసా, అశోక్ గెహ్లాట్ది చూసిన కనుక ఇది మనం ఢిల్లీలో చేస్తే, ఎందుకంటే మనది కూడా దేవుడు భద్రాచలం దేవుడి దగ్గరికి వచ్చిండు ఆ రోజులలో రాముడు. ఆ రోజులలో ఏదైతే ఉన్నటువంటి పరిస్థితులలో న్యాయం జరగాలి అయోధ్యలో అనేది మా ఉద్దేశం. రాజకీయాలకు అతీతంగా అందరూ స్పందించాలి. ఎంతవరకు అయితే ఈ ఆర్ఎస్ఎస్, బీజేపీ, విశ్వ హిందూ పరిషత్ ఉందో ఓట్లు కొట్టేస్తున్నారు, నోట్లు కొట్టేస్తున్నారు, బంగారం కొట్టేస్తున్నారు, హుండీ కొట్టేస్తున్నారు. కనుక తప్పనిసరిగా 23వ తేదీన నేను ఆల్రెడీ 2 గుళ్ళు తిరిగేసి వచ్చినా. ఇక ఢిల్లీలో చేస్తే యావత్ భారతదేశ ప్రజలకు తెలుస్తుంది. అందుగురించే మహేష్ కుమార్ గౌడ్ గారు 23వ తేదీన తప్పనిసరిగా నేను రాహుల్ గాంధీ పోతున్నా, 19 పోతున్నా, వాళ్ళు పోయి రిక్వెస్ట్ చేస్తా. సార్ మిమ్మల్ని అన్నారు ఏదైతే మహాకుంభమేళలో రాలేదన్నారు, కనుక ఇవాళ రావాలి, రావుని మీద అన్యాయం జరుగుతుందని ఆయనను, అదేవిధంగా ప్రియాంక గాంధీని, మల్లికార్జున్ ఖర్గేను, అశోక్ గెహ్లాట్ అంటున్నారు. అదేవిధంగా మా స్టేట్ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, అదేవిధంగా ప్రతి పౌరుడు కూడా, ప్రతి స్త్రీ కూడా రాముని మీద అభిమానం ఉన్నోళ్ళు అందరూ కూడా 23వ తేదీన ఢిల్లీకి రావాలి. జంతర్ మంతర్లు చేస్తే పార్లమెంట్ మెంబర్స్ కూడా వస్తారు. రేపు పార్లమెంట్లో రేజ్ చేయాలి. ఎప్పటి వరకు అయితే సిబిఐ ఎంక్వైరీ జరగదో మనకు న్యాయం జరగదు. దీన్ని తుడిచిపెట్టడానికి, దాచిపెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి ఏది యూపీ సర్కార్ను నిలదీయాలి. అదేవిధంగా నరేంద్ర మోడీని, అమిత్ షాని కూడా నిలదీయాలి అనేది నా ఉద్దేశం. ఎప్పటి వరకు ఇప్పుడు ఒక ఐఏఎస్ ఆఫీసరే బంగారంతో తయారు చేసినటువంటి ఎన్నింటిని బంగారంతో తిప్పి 2024లో ఇచ్చిండు. ఇప్పుడు లెక్క అడుగుతే లేదు, మేము దాన్ని సేఫ్ పెట్టామంటున్నారు. ఇప్పటిదానికి ఎందుకు చెప్పలేదురా బాబు? రామదాస్ చేసినటువంటి ఆనాడు డబ్బులు వసూలు చేసి ప్రజల దగ్గర ట్యాక్స్ వసూలు చేసినవి దేవునికి ఆభరణాలు కొన్నారు. ఈ ఆభరణాలు కూడా మా దగ్గర కనిపించినాయి ఎక్కడ. కనుక తప్పనిసరిగా ఈ ఆభరణాలు ఏమైనాయి, బంగారం ఏమైంది, ఉండి ఏమైంది, ఇవన్నీ దేశ ప్రజలకు తెలియాలి. అందుగురించే తప్పనిసరిగా కేవలం రాజకీయాలకు అతీతంగా అన్ని రాజకీయ పార్టీలు రాముని నమ్మే వాళ్ళందరూ కూడా రావాలి. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ తప్పనిసరిగా ఈ పేదవానికి అన్యాయం జరిగితే ఊరుకోము, అదేవిధంగా దేవునికి కూడా అన్యాయం జరిగితే మేము ఊరుకోము. తప్పనిసరిగా ఇది
సిబిఐ ఎంక్వైరీ జరగాలి. జరిగే వరకు మా పోరాటం కొనసాగిస్తాం. అప్పుడే ఆర్ఎస్ఎస్ బీజేపీకి బుద్ధి చెప్తాం. కేవలం ఓట్ల గురించి దేశాన్ని విడగొట్టాలని ఆలోచన చేస్తే అదే రాహుల్ గాంధీ దేశాన్ని వాళ్ళ తండ్రి అయినట్టు రాజీవ్ గాంధీ భారత్ జోడో యాత్ర తీశాడు కనుక తప్పనిసరిగా రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున్ ఖర్గే అందరూ రావాలని నేను కోరుతున్నా. తప్పనిసరిగా నేను మొదలే పోతా, ఆడ ఉంటా. అక్కడనే ఒక 30 నిమిషాలు ఏది మౌన దీక్ష చేస్తామని మీ మీడియా ద్వారా అందరికీ చెప్తున్నా. సాధులు కూడా బయటికి రావాలి. అయోధ్యలో జరిగిన దొంగతనాన్ని, కరప్షన్ను ప్రతి ఒక్కరు కూడా కంఠముఖంతో అందరూ వాయిస్ వినిపిస్తే అప్పుడే కేంద్ర ప్రభుత్వం కదిలి వస్తుంది. సిబిఐ ఎంక్వైరీ జరుగుతుంది. థ్యాంక్ యూ.